వైశాలి, దయచేసి నిజం చెప్పు. ఏం జరిగింది? నేను చెప్పలేను చంద్రిక. నేను చెప్పగలిగింది ఒక్కటే. బహుశా నీకు నీ భర్తకి మధ్య ఆ దేవుడు రాసి పెట్టలేదేమో. వైశాలి, అన్నీ తెలిసిన దానివి నువ్వు కూడా చివరికి ఇలాగే మాట్లాడుతున్నావా? నేను మాట్లాడటం లేదు చంద్రిక. ఇక్కడున్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తున్నానంతే. మరి మీ అత్తయ్య నిన్ను దేవతలా చూసుకోవాలి, అలాంటిది ఆవిడ నిన్ను దూరం చేయాలని ఆలోచిస్తుందంటే మరి ఆవిడ మనసులో ఏముందో నీకే అర్థం కావాలి. దీనికి నేను మాత్రం చెప్పగలిగింది ఏముంది చెప్పు. నాకేం అర్థం కావట్లేదు వైశాలి. మా అత్తయ్య నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా నేను భరిస్తాను. ఆవిడ ఎన్ని మాటలన్నా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నన్ను అమ్మలా ఆదరించింది మా అత్తయ్యే కాబట్టి. నా కష్టంలో అండగా నిలబడాల్సిన మా అత్తయ్య ఈరోజు నువ్వు నా కొడుకు పక్కన ఉండటానికి వీల్లేదు అని చెప్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది వైశాలి. ఈ ఇంట్లో ఏదో తెలియని సమస్య నడుస్తోంది. అన్ని సమస్యలు తీరిపోయాయనుకుంటే మరో సమస్య ఏదో మొదలైందని నాకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్లీజ్ దయచేసి నిజం చెప్పు. నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు చంద్రిక. నేనే కాదు, మీ అత్తయ్య కూడా బహుశా ఏం చెప్పలేకపోవచ్చు. ఆవిడ చెప్పింది నిజం. నువ్వు భరత్ కలిసి ఉండటం మీ అత్తయ్య గారికి ఇష్టం లేదు. వైశాలి, నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేను. నాకిష్టం లేకపోయినా, మనసు కష్టంగా అనిపించినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది. దయచేసి నన్ను నమ్ము. నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతానత్తయ్యా. కాకపోతే ఆఖరి నిమిషంలో ఇలాంటి ట్విస్ట్లు ఇస్తే నాకు మీ మీద అనుమానం వస్తుంది. చూడండి అత్తయ్య, మీకు చంద్రిక అంటే చాలా ఇష్టం. ఆ విషయం నాకు తెలుసు. కానీ చంద్రికకి మీకు మీ అబ్బాయికి మధ్య ఉన్న అనుబంధం ఆ కోర్టు కేసుతోనే ముగిసిపోయింది. ఇప్పుడున్న భరత్ నేను కాపాడుకున్న మనిషి, అంటే నా సొంతం. న్యాయంగా ఆలోచిస్తే నేను కాపాడుకున్న ప్రాణం నాకే దక్కాలి. భరత్ నావాడు. అలాగే, నాకు అర్థం అవుతుంది. నేను మాటిస్తున్నాను కదా, ఖచ్చితంగా మీ ఇద్దరిని కలుపుతాను. అది వీలైనంత త్వరగా చేయండి. ఇంకా ఆలస్యం చేయొద్దు. అవును చంద్రిక, ఈరోజు వ్రతం ఉందని తెలుసు కదా, మరి చెప్పా పెట్టకుండా అలా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనెక్కడికి వెళ్ళలేదండి. నన్ను బయటికి వెళ్ళేలా చేశారు. ఏంటి, నిన్ను బయటికి పంపించారా? ఎవరు పంపించారు? చెప్పు చంద్రిక, నిన్ను బయటికి పంపించేలా ఎవరు చేశారు? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మీ అమ్మగారి గురించి. వాట్? అవునండి, మీ అమ్మగారే నన్ను ఆ టైంకి ఇక్కడ ఉండకుండా బయటికి పంపించారు. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? అసలు నువ్వు బయటికి వెళ్ళిన విషయమే అమ్మకి తెలీదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని చాలా కంగారు పడింది. నీకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయావు. నేను వైశాలితో కలిసి ఆ టైంకి బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసింది మీ అమ్మగారేనండి. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అమ్మేంటి నిన్ను ప్లాన్ చేసి బయటికి పంపించడం ఏంటి? నాకు తెలుసండి, మీరు ఈ విషయాన్ని నమ్మలేరు. మీరే కాదు, ఎవ్వరూ నమ్మలేరు. నేను కూడా మొదట నమ్మలేకపోయాను, కానీ ఇదే నిజం. మీ అమ్మగారికి మనిద్దరం కలిసి ఉండటం ఇష్టం లేదట.
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు అమ్మ గురించి అలా మాట్లాడుతున్నావు? మనిద్దరం కలిసి ఉండడం అమ్మకి ఇష్టం లేకపోవడం ఏంటి? అసలు మనిద్దరిని కలపడం కోసం అమ్మ ఎంత కష్టపడిందో మర్చిపోయావా? కన్న కొడుకుని నన్ను కూడా కాదని నిన్నే అభిమానించింది. నీ పక్కనే ఉండి నీకు తోడుగా నిలబడింది. అలాంటి మనిషి గురించి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు చంద్రిక. నేను చెప్తుంది నిజమేనండి. ఇది వాళ్ళో వీళ్ళో చెప్తే వినలేదు, స్వయంగా మీ అమ్మగారి నోటి నుంచే విన్నాను. కావాలంటే మీరే వెళ్ళి తెలుసుకోండి. ఆవిడికి మనం కలిసి ఉండటం ఇష్టం లేక ఆవిడ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు. వైశాలి తలనొప్పిగా ఉందని చెప్పి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేద్దామని నన్ను తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి వైశాలికి తలనొప్పి లేదు. ఏమైందని అడిగితే మీ అమ్మగారే నన్ను బయటికి తీసుకువెళ్ళమన్నారు అని చెప్పింది. నిన్నటిదాకా అత్తయ్య గారిని ఎంతో గౌరవంగా చూసే చంద్రిక దృష్టిలో ఇప్పుడు మీనాక్షి గారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. నిజంగా చంద్రికకి ఈ విషయాలన్నీ తెలిసిపోయాయా? అవును, తెలిసిపోయాయి. అంటే మీనాక్షి గారు నాకు భరత్నిచ్చి పెళ్లి చేస్తారు అన్న విషయం, తను అగ్రిమెంట్ రాసిచ్చిన విషయం, ఇవన్నీ తెలిసిపోయాయా? నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు తమాషాగా ఉందా? తమాషా కాదు వైశాలి. ఎలాగైనా సరే చంద్రికకి ఈ విషయం తెలిసిందంటే నాకొక పెద్ద సమస్య తీరిపోతుంది. ఎప్పటికైనా చంద్రికకి తెలియాల్సిన విషయమే కదా. ఇంత తొందరగా తెలిసిపోయిందంటే నా పని ఈజీ అయిపోతుంది కదా. అంటే ఇంత జరిగినా కానీ నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? నేను ఇన్నిసార్లు భరతే కావాలని చెప్పుకుంటున్నా నీకు నా గురించి అర్థమైందా? అర్థం కాలేదుగా. జస్ట్ లైక్ దట్ ఇది కూడా అంతే. ఎవరి గోల వాళ్ళది. నీకు చంద్రిక బాగుండడం కావాలి, నాకు భరత్ నన్ను పెళ్లి చేసుకోవడం కావాలి. చూసేవాళ్ళందరికీ నేనొక రాక్షసిలాగా దుర్మార్గురాల్లాగా కనిపిస్తాను. అది వాళ్ళ కళ్ళల్లో ఉన్న లోపం, నాలో లోపం కాదు. ఒక్కసారి నా మనసుతో ఆలోచించి చూడండి. భరత్ అంటే నాకు ఎంత ప్రేమో, తన కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఇదంతా తెలియాలంటే ఒక్కసారి నా గురించి, నా క్యారెక్టర్ గురించి ఆలోచించాలి వైశాలి. అసలు నీకు ఏం కావాలి? నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. మీనాక్షి ఆస్తితో పాటు నా ఆస్తి కూడా కల్పిస్తాను. ప్లీజ్ దయచేసి వాళ్ళని వదిలే. సరే, నాకు ఆస్తి వద్దు, కానీ ఒక పని చేస్తావా? ఏంటి? చంద్రిక మెళ్ళో ఉన్న తాళి తెచ్చి నాకిస్తావా? ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను వైశాలి. నాకు చంద్రిక మెడలో ఉన్న తాళి కావాలి. అదిస్తే నేను తన జీవితంలోంచి వెళ్ళిపోతాను. ఓకేనా? అది ఇంపాసిబుల్. అటువంటప్పుడు ఇది కూడా ఇంపాసిబుల్.